నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. గత 4-5 రోజులుగా జీవిరెడ్డి వార్తనే మీడియాలో ప్రధాన వార్త అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో జీవిరెడ్డి రాజీనామా అయితే చేశారు, కానీ మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? ఆవేశంలో ఏమన్నా రాజీనామా చేశాడా, లేదా తొందరపడ్డా అనే విశ్లేషణలు కొనసాగాయి. లేదు జీవిరెడ్డి విషయంలో జీవిరెడ్డి విషయాన్ని హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యింది అనేటువంటి వాదనలు కూడా వినిపించాయి. ప్రభుత్వం ఇన్ ద సెన్స్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అంటే ఆ పార్టీలో వ్యక్తే కాబట్టి జీవిరెడ్డి. ఇలాంటి విశ్లేషణలు బోలెడని వచ్చాయి. ఇవి ఒక రకంగా కొనసాగుతూ ఉండగానే రాజకీయాల్లో సహజంగా వినపడేటువంటి మాట ఇంకొకటి కూడా వినిపించింది. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని. కానీ ఈ మాట జీవిరెడ్డికి వర్తిస్తుంది అని నేను అనుకోవట్లా. ఎందుకంటే జీవిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత జీవిరెడ్డి పార్టీలోకి కొత్తగా వచ్చినా కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం పార్టీలో దక్కింది. ఆయన పడాల్సిన కష్టం పార్టీలో పడ్డారు. ప్రజలు జీవిరెడ్డికి కనెక్ట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీవిరెడ్డికి కనెక్ట్ అయ్యాయి. ఒకవేళ ఆత్మహత్య సదృశ్యం అయితే జీవిరెడ్డి చేసిన పని, తెలుగుదేశం పార్టీ నుంచి ఈ స్థాయిలో మద్దతు తెలుగుదేశం కార్యకర్తల నుంచి జీవిరెడ్డికి రాకూడదు కదా. కంప్లీట్గా జీవిరెడ్డి వన్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోగానే జీవిరెడ్డి మీద విరుచుకుపడాలి. కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పరిస్థితి మనం చూడాల. సోషల్ మీడియాలో దాదాపుగా 80% జీవిరెడ్డికి మద్దతుగా నిలిచారు. కొంతమంది అసలు ఏం జరిగింది అని లోతుల్లోకి వెళ్ళి పరిశీలించి ఆలోచించి తొందరపడ్డారేమో అనేటువంటి నిర్ణయాన్ని బయటికి చెప్పారు. కానీ ఎవరు జీవిరెడ్డి చేసిన పనిని తప్పుపట్టలేదు. ఎందుకంటే ఆయన చేసింది తప్పు కాదు, గతంలో ఉన్నటువంటి వ్యవహారాలని చక్కదిద్దామని కోరారు. ఈ విషయంలో ఒక రకంగా చంద్రబాబుని కూడా చాలామంది వాస్తవంగా తిట్టారు కూడా. ఎందుకు ఈయన ఇట్లా చేస్తాడు, ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం ఎవరు గతంలో అక్రమంగా చొరబడిన వాళ్ళ కోసమా, లేదా అక్రమంగా చొరబడిన వాళ్ళకి కొమ్ము కాస్తున్న అధికారుల కోసమా ఈయన ఇట్లా ఒక కీలకమైనటువంటి వ్యక్తిని, కీలకమైనటువంటి నాయకుడిని కోల్పోతున్నాడు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒక రకంగా చంద్రబాబుని తిట్టేంత పనిచేశారు. అయితే ఆ తర్వాత 2-3 రోజులుగా జీవిరెడ్డి మనసు మార్చుకున్నాడు. జీవిరెడ్డి వెనక్కి వస్తాడు, జీవిరెడ్డి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మరి తెలుగుదేశం అధినేత జీవిరెడ్డిని పిలుస్తాడా, లేదా జీవిరెడ్డి మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకొని లేదు నేనేదో ఆవేశంలో చేశాను మళ్ళీ వస్తానని చెప్పాడా అనే అనుమానాలు వచ్చేలా వార్తలు ప్రసారం అయ్యాయి. రెండు వైపుల నుంచి ఏదో జరుగుతున్నట్టే వార్తలు ప్రసారం అయ్యాయి. తర్వాత జీవిరెడ్డిని కొంతమంది రెచ్చగొట్టారన్న ప్రచారాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా జరిగాయి. వాట్సాప్లో ఒక మెసేజ్ కూడా సర్క్యులేట్ అయింది. అయితే ఈరోజు అనూహ్యంగా జీవిరెడ్డి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఆయన సీఏ కాబట్టి కొంత బడ్జెట్ మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. ఆయన అలాంటి అంశాలు, టెక్నికల్ అంశాల మీద బాగా అవగాహన, నాలెడ్జ్ కలిగిన వ్యక్తి కూడా. సో బడ్జెట్ని ప్రస్తావిస్తూ ఈరోజు ఉదయం 9:30-10 గంటల టైంలో జీవిరెడ్డి గారు ఒక పోస్ట్ చేశారు ఫేస్బుక్లో. అసలు జీవిరెడ్డి గారి నుంచి ఇలాంటి పోస్టు ఇప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు, ఆంధ్రప్రదేశ్లో జీవిరెడ్డి గారి ఉదంతాన్ని గమనిస్తూ వస్తున్న ఎవరు కూడా ఊహించలేదు. ఆయన ఒక్కసారిగా పోస్ట్ పెట్టగానే ఎస్, జీవిరెడ్డి యూటర్న్ తీసుకున్నారు, జీవిరెడ్డి మనసు మార్చుకున్నారు, మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని, లేదా తెలుగుదేశం పార్టీలోకి రావాలని మనసు మార్చుకున్నాడు అనేటువంటి చర్చ మళ్ళీ మీడియాలో ప్రారంభమైంది. అసలు జీవిరెడ్డి ఏమని పోస్ట్ చేశారంటే, నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత. జీవిరెడ్డి. ఈ ట్వీట్ ఇప్పుడు ఆయన మళ్ళీ యూటర్న్ తీసుకున్నారా, తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ రాబోతున్నారా అనేటువంటి చర్చలకు కారణమైంది. ఇక్కడ మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా సారు అని 2-3 సార్లు ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. 2029లో మళ్ళీ మా సార్ ముఖ్యమంత్రి
అవ్వాలి అని ప్రస్తావిస్తూ వచ్చారు. మీరు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన వ్యక్తి కదా, మళ్ళీ మా సార్ అంటారేంటి ఇక్కడ? మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం అంటే రాష్ట్ర ప్రయోజనం కోరుకునే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అని చెప్పుంటే బాగుండేదేమో, అంటే ఈ అనుమానం రాకుండా ఉండేదేమో. మా సారు అని ఓ 2-3 సార్లు ఆయన ప్రస్తావించడం ఇప్పుడు ఈయన యూటర్న్ తీసుకున్నారు అనేటువంటి చర్చకి కారణమైంది. అదే చర్చ నడుస్తోంది. అయితే కీలకంగా అంతర్గతంగా జీవీ రెడ్డి నేరుగా తన సన్నిహితులు అయిన ఒక వ్యక్తితో మాట్లాడిన, అంటే రాజీనామా చేసిన మరుసటి రోజు ఈ పోస్ట్ చేసిన నెక్స్ట్ మినిట్, అంటే ఈ పోస్టు ఈరోజు ఉదయం 9:30-10 గంటల మధ్యలో పెట్టారు. 1 గంట తర్వాత తన సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తితో పంచుకున్నటువంటి విషయాలు మనం చూస్తే, ముందు రాజీనామా చేసిన తర్వాత ఆయన పంచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయను, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వెళ్ళే ఆలోచన లేదు. అంటే అది తెలుగుదేశం పార్టీలోకా లేదా రాజకీయాల్లోకా అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఎట్టి పరిస్థితుల్లో అని నేను కాస్త సరళంగా చెప్తున్నాను, కానీ ఆయన ఒక ఒట్టు ఏదైనా చాలా సీరియస్గా చేసేటువంటి ఒట్టు ఏదన్నా ఉంది అని అంటే, అలాంటి ఒట్టు లాంటి ప్రమాణం చేసినంత ప్రభావవంతమైనటువంటి మాట ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళేది లేదు అని జీవీ రెడ్డి గారు ఆ రోజు అన్నటువంటి మాట. ఈరోజు ఈ పోస్టు చూసిన తర్వాత ఏంటి మిత్రమా అని అడిగితే, ఈ పోస్టుకి జీవీ రెడ్డి గారి సమాధానం ఏంటంటే, అదే సన్నిహితులకు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నా, ఆయనకి నాకు వ్యక్తిగతమైనటువంటి ఇదేమీ లేదు, కాకపోతే నేను రాజీనామా అయితే చేశాను, కానీ ఈ రాజీనామా చేశాను కదా అని నన్ను వేరే వాళ్ళు ఓన్ చేసుకోకూడదు కదా. నన్ను వేరే వాళ్ళు ఓన్ చేసుకొని నా భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు గారినో, అంటే గతంలో నేను ఉండి వచ్చినటువంటి పార్టీనో ప్రభుత్వాన్నో బ్లేమ్ చేయడానికి కారణం నేను కాకూడదు అని జీవీ రెడ్డి గారు తన వ్యక్తిగత ఇన్ ద సెన్స్ సన్నిహితుడైనటువంటి వ్యక్తితో అన్నటువంటి మాట. ఈ పోస్ట్ పెట్టడానికి కూడా దాదాపు ఓ 4-5 సార్లు ఆలోచించి, పోస్ట్ పెడుతున్నప్పుడు పోస్ట్ చేయాలా వద్దా అని కొన్నిసార్లు డిలీట్ చేసి మళ్ళీ ఆలోచించి ఎట్టకేలకు పోస్టు పెట్టేశాడు. ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేటస్లోనే పెట్టారు, కానీ అభిమానం మాత్రం పోలేదు. మా సార్ అనేటువంటి పదంలో మాత్రం ఏ తేడా రాలేదు. సో జీవీ రెడ్డి గారికి ఒక రకంగా తొందరపడ్డారా, లేదా ఆవేశంతో లేదా భావోద్వేగంతో ఇలాంటి ఒక పనికి పాల్పడ్డారా, అంటే రాజీనామా చేయడం అనేది ఆ చర్చ నిజమేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో ఆయన మాట్లాడిన ఇది చూసినప్పుడు. సో అంతిమంగా జీవీ రెడ్డి ఎపిసోడ్ని గమనిస్తే, దీన్ని బట్టి చూస్తే జీవీ రెడ్డి రాజకీయంగా ఆత్మహత్య చేసుకోలేదు, రాజకీయంగా హత్య గావింపబడలేదు. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు ఆయనకు అంత మద్దతు వచ్చింది, ఇంకా ఆయనకి మద్దతు ప్రకటించే వాళ్ళు ఉన్నారు. సో జీవీ రెడ్డి కేవలం ఆవేశపూరితంగానే ఈ నిర్ణయం తీసుకున్నారేమో, భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చేమో.